అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విస్మరిస్తున్న కేటీఆర్ కు అమలు చేసిన వాగ్దానాలు కనపడటం లేదా అని కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ప్రశ్నించారు. సీఎంపై బీఆర్ఎస్ నేతలు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని, వారు మాట్లాడితే ఒప్పు, మేం మాట్లాడితే తప్ప అని ప్రశ్నించారు. పార్టీని బతికించుకోవడానికి కేసీఆర్ నీళ్ల సెంటిమెంట్ రెచ్చగొడుతున్నారని, కేసీఆర్ కుటుంబం మాటల్ని ప్రజలు నమ్మరు అన్నారు నాయని. మరి కళ్ళకు అవపడట్లేదా? చేసిన వాగ్దానాలు మేము నెరవేర్చినాయి. ఇప్పుడు 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ, 200 యూనిట్లు కరెంటు కానీ, సన్న బియ్యం కానీ, 2 లక్షల రుణమాఫీ కానీ, మహిళలది ఫ్రీ బస్సు కానీ, ఇవన్నీ మేము గ్యారంటీ కార్డులో పొందుపరిచినాయి అనేది అవపడకపోతే దానికి ఎవరు బాధ్యులు? బూతు తిట్లు అంటాడు. బూతు తిట్లు అనేది మీ నాన్నగారు స్వయాన పట్టుకొని తోలు తీస్తా, అది విక్తా, ఇది విక్తా అని మాట్లాడినప్పుడు మర్చిపోయారా? అంటే మీరు మాట్లాడితే ఓటు ఉంటుంది, ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఒకటి. ముఖ్యమంత్రి గారు అనే గౌరవం లేకుండా మీరు మాట్లాడినది మేము మర్చిపోయినామేంది? వీళ్ళు డైనమిట్లు పెట్టి అవి పేలుస్తున్నారు, ఇవి పేలుస్తున్నారు మాట్లాడుతున్నట్టే ప్రజలని ఏమి అంటే ఇంకా ఏం మోసం చేయాలనుకుంటారు మీరు? మీ యొక్క లంచాలు కకృతిపడి, కబ్జాలకు వీటికి డబ్బుల కకృతిపడి, నాణ్యత లేని బ్రిడ్జులు డబ్బులు కట్టి, రీఎస్టిమేషన్ తోటి కోట్ల రూపాయలు దుండుక తిని ఇలా మీరు మాట్లాడుతుంటే ఇక సిగ్గుసిరాలు లేకుండా మాట్లాడుతుంటే బాధ అనిపిస్తున్నది. ఇవాళ మీ భాష యాస ప్రజలు అసహించుకొని మిమ్మల్ని పక్క కూర్చోబెట్టారు. ఒక్క ఎంపీ సీటు ఇవ్వలే, మీ గెలిచిన సీట్ అయి ఉండి సానుభూతి ఒకటి వస్తుందని చెప్పి చూస్తే జూబ్లీ సీటు కూడా పోయింది. ఇంకా ఏం మాట్లాడుతున్నారు? ఇవాళ మేము ఊర్లలో వచ్చినాయి, మాకు మెజార్టీ వచ్చి అన్ని తీర్ల మేము ఉంటే మీరేదో డప్పులు కొట్టుకుంటా మాకు వచ్చినాయి తిరుగుబాటు వచ్చిందని చెప్పుకుంటా మీరు తిరుగుతున్నారు. కానీ మీరు ఎంతసేపు జెమినీ సర్కస్ కంపెనీ టైప్ మీది. ఆ దుకాణం అయిపోయింది. తెలంగాణ సెంటిమెంట్ మీద బతుకుదామని ఆలోచనతోటి మరోసారి ప్రయత్నం మొదలు పెడుతున్నారు. మిమ్మల్ని నమ్మేటోళ్ళు ఎవ్వరు లేరు.